బుక్ కీపర్ ఉద్యోగానికి రాజీనామా చేయాలని వెలుగు అధికారుల ఒత్తిడి వల్ల ఒక బుక్ కీపర్ మానసిక ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించిన వార్త వెలుగులోకి వచ్చింది. వివరాలకు వెడితే నంద్యాల జిల్లా డోర్ మండలం కొత్త బూరుజు గ్రామంలో బుక్ కీపర్గా పనిచేస్తున్న వెంకట్రామరెడ్డిని వెలుగు కార్యాలయ అధికారులు సిసి ఈశ్వరమ్మ, ఏపీఎం మల్లికార్జునులు బుక్ కీపర్ పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి చేయడంతో ఆందోళనతో ఒత్తిడికి గురై మృతి చెందాడని, ఈ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కూతురు చైతన్య, మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు మీడియా ద్వారా తెలిపారు. నా పేరు చైతన్య, మా నాన్న పేరు వెంకట్రామరెడ్డి, మాది కొత్తబూజు. మా నాన్న వివోఏగా ఈ ఊర్లో 30 ఏళ్ళగా పనిచేసినాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాన్న టార్చర్ ఎక్కువైపోయింది. ఏపీఎం సార్, మల్లికార్జున సార్, సిసి ఈశ్వరమ్మ గారు టార్చర్ ఎక్కువ పెట్టినారు. అందువల్లనే మా నాన్న ఇట్లా అయిపోయినాడు. అదే బుక్స్ ఇచ్చేయాలా అట్లా చెప్పేసినారు. ఎందుకు ఇవ్వాలా అని అడిగితే కూడా మాకు పై నుంచి ప్రెజర్ ఎక్కువ ఉంది, మీరైతే ఇచ్చేయాల్సిందే అని చెప్పినారు. రాజకీయంగానే ఉన్నాను. రాజకీయం అయితే రాజకీయంగానే, ఎప్పుడూ లేదు, ఇప్పుడే ఈసారి ఇట్లా చేస్తుంది. దండోరా కూడా చేయించినారు. అంతా ఇట్లా మా దగ్గరికి రావాలా, మా సంఘాల వాళ్ళందరూ అట్లా చేసినారన్న. మా నాన్నకైతే ఒత్తిడి చాలా పెట్టినారు. దానివల్లే చనిపోయినాడు మా నాన్న. ఊరికి ఏం జరగకోకుండా చూస్తే చాలా ఇట్లా వివోఏలకి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటే చాలా. సిసి ఈశ్వరమ్మ, ఏపీఎం మల్లికార్జున సార్. ఆయన మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న డోర్ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కొత్త బురుజు బుక్ కీపర్గా పొదుపు మహిళలకు సేవలు అందిస్తున్న వెంకట్రామరెడ్డిని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సిసి ఈశ్వరమ్మ, ఏపీఎం మల్లికార్జునులు ఊరిలో దండోరా వేసి ఆయనకు తరచూ ఫోన్లు చేసి బుక్ కీపర్ పదవికి రాజీనామా చేయాలని ప్రతిరోజు ఒత్తిళ్లు తేవటం వల్లనే ఆయన గుండెపోటుతో మృతి చెందాడని, రాజకీయ ఒత్తిళ్లతో ఆయన చావుకు కారణమైన వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, వారిపై చర్యలు తీసుకుని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, ప్రజల కోసం సేవ చేసే వారిపై రాజకీయపరమైన ఒత్తిళ్లు తీసుకురావడం సబబు కాదని వారు తెలిపారు. ఈరోజు డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో ఒక మంచి వ్యక్తిని ఈ గ్రామం కోల్పోవడం జరిగింది. వెంకట్రామరెడ్డి అనేటువంటి వ్యక్తి మృదు స్వభావి, మంచితనానికి మారుపేరు ఉన్నటువంటి వ్యక్తి, వివాద రహితుడు, అందరూ కూడా గ్రామంలో అనుకూలమైనటువంటి వ్యక్తి. వెంకటరామరెడ్డి అనేటువంటి వ్యక్తి దాదాపు 95వ సంవత్సరం నుంచి ఈ పొదుపు సంఘాలలో పనిచేస్తూ ఉన్నాడు. మొట్టమొదట యుఎన్డిపి సంస్థ ఉన్నప్పుడు ఏ ఒక్క రూపాయి జీతాలు లేకపోయినా స్వచ్ఛందంగా గ్రామానికి సేవ చేయాలా, 10 మందికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి. అటువంటి పరిస్థితుల్లో దాదాపు యుఎన్డిపి సంస్థతో కలుపుకొని ఆ తర్వాత వెలుగు ప్రాజెక్ట్ రావడం, ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ అంతా నడవడం. మరి ఇందులో ఈ మండలంలో మారుమూల ప్రాంతం అనేటువంటి ఈ మా గ్రామాన్ని ఎంతమంది పేదలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, అత్యంత నిరుపేదలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మన వంతు సహకారం అందించాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో, గొప్ప ఆలోచనతో స్వచ్ఛందంగా ఈరోజు ఆ ప్రాజెక్టులో పనిచేస్తూ గ్రామ వివోఏగా, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ గా పనిచేస్తూ దాదాపు 30 సంవత్సరాలుగా దీంట్లో పనిచేస్తా ఉన్నాడు. మరి ఇంత మంచి పని చేస్తున్నటువంటి వ్యక్తికి ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి విపరీతమైనటువంటి వేధింపులకు గురి చేయడం జరిగింది అధికారులు. రాజకీయంగా గానీ, గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం గానీ, మరి ఈ తాలూకాలో ఉన్నటువంటి టీడీపీ నాయకత్వం గానీ, ముఖ్యంగా దీంట్లో ఏపీఎం ఎవరైతే మల్లికార్జున ఉన్నాడో, సిసి ఎవరైతే ఈశ్వరం ఉందో, వీళ్ళు ప్రతిరోజు విపరీతంగా అతనికి హరాస్మెంట్ చేస్తూ తీసేయాలా, నువ్వు వెళ్ళిపోవాలా అనేటువంటి కారణంతో మానసికమైనటువంటి ఆవేదనకు గురి చేయడం జరిగింది. మానసిక ఒత్తిడికి గురి చేయడం వల్ల మరి ఏమాత్రం కూడా ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, ఒక మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తికి ఈరోజు ఆ రకంగా వేధింపులకు గురి చేయడం వల్ల మనస్తాపనకు తట్టుకోలేక ఈరోజు మృతి చెందడం జరిగింది. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలా. ప్రాజెక్టు అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కూడా బుక్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయబోతున్నాం. ఏపీఎం ఎవరైతే ఉన్నారో మల్లికార్జున గానీ, సిసి ఈశ్వరమ్మ గానీ, సంబంధిత అధికారులు గానీ, ఈ గ్రామంలో ఎవరైతే ఆ రకంగా ఈ వెంకటరామరెడ్డి వెంకటరామరెడ్డి మృతికి కారకులైనటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద
302 సెక్షన్ కింద వీళ్ళందరి మీద కేసు బుక్ చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఇది కేవలం అధికార ఒత్తిడి వల్ల, అధికారుల ఒత్తిడి వల్ల, అధికార పార్టీ ఒత్తిడి వల్ల ఈ రకమైనటువంటి ఈరోజు వెంకటరామరెడ్డి మృతికి ఈరోజు హఠాన్మానానికి గురి కావడం జరిగింది. చట్టబద్దంగా రూల్స్ తెలియని వాళ్ళు, పద్ధతి తెలియనటువంటి వాళ్ళు విచ్చలవిడిగా అధికారం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈరోజు ఈ రకంగా ఒత్తిడికి ఏంది వాళ్ళు చేసేది ఒక చిన్న ఉద్యోగం, ఒక మహిళలకు, పేదవాళ్లకు, వాళ్లకు ఉపయోగపడేటువంటి ఒక చిన్న పని, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అనేటువంటిది. వివో అనేటువంటి పని మీద ఇదేమన్నా రాజకీయానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? ఎందుకు ఈ రకమైనటువంటి చిన్న విషయాలపైన కూడా ఈరోజు డోన్ మండలంలో 48 మంది ఉన్నారు. ప్రతి గ్రామానికి ఒకరు పనిచేసేటువంటి వాళ్ళు 47 మంది ఉంటారు. అధికారం మార్పిడి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి వీళ్ళ మీద విపరీతమైనటువంటి వేధింపులు. ఎందుకు, ఏం తప్పు చేసినారని చెప్పి చట్టబద్దంగా బయలా గాని, రూల్స్ పొజిషన్ తెలిసింటే ఏపీఎం గాని, అధికారులు గాని, తెలుగుదేశం నాయకులు గాని ఎవరైతే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చినారో అధికారుల మీద, వాళ్ళందరూ కూడా ఒకటే తెలియజెప్తున్నాం. తెలుసునా మీకు, ఒక వ్యక్తిని తీసేయాలంటే, ఒక వివేని తీసేయాలంటే గ్రామంలో గ్రామ సంఘం తీర్మానం ఉండాలా. ఈ గ్రామంలో ఎవరన్నా వెంకటరామరెడ్డి మాకు వద్దని ఎవరన్నా అన్నారా? ఎవరు అనలేదు. ఎందుకు? మనిషి కాబట్టి. ఏ మహిళ కూడా వెంకటరామరెడ్డి మీద నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు ఇంత ఇబ్బందికి గురి చేసినటువంటి, నువ్వు దిగిపోవాలనేటువంటి ఒత్తిడి చేసి ఆయన మృతికి కారణమైనటువంటి అధికారులకు గానీ, ఈ యొక్క అధికార పార్టీ వాళ్ళని కూడా నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఏ ఒక్క తప్పైనా వెంకటరామరెడ్డిలో చూపించగలరా? ఏ ఒక్క తప్పును మీరు నిరూపించగలరా? ఒక వ్యక్తిని తీసేయాలని గానీ, లేకుంటే దిగిపోవాలనేటువంటి విషయాన్ని గానీ మీరు ఆలోచన చేసినప్పుడు కారణాలు ఉండాలి. ఏ కారణం ఉందని చెప్పేసి మీరు ఈ రోజు ఇంత దారుణానికి ఒడగొట్టి ఒక కుటుంబాన్ని దిక్కులేనటువంటి అనాథ పిల్లలు, వెంకటరామరెడ్డికి 2 ఆడపిల్లలు, ఈ రోజు ఏ ఆస్తి లేనటువంటి వ్యక్తి, కేవలం మంచితనంతో బతుకుతున్నటువంటి వ్యక్తి, గ్రామాన్ని ఆదుకోవాలా, గ్రామం అంతా కూడా ఆదరించేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మనిషి ఈ రోజు మృతికి కారణమైనటువంటి మీ అందరూ కూడా ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేయబోతున్నాం. మరి మేము మా వంతు సహకారంగా ఖచ్చితంగా ఈ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజు జిల్లా అధికారులకు గాని, స్టేట్ అధికారులకు గాని ఈ విషయాన్ని కూడా తీసుకుపోతున్నాం. మరి ఇదే కాదు, ఒక వెంకటరామరెడ్డి విషయంలోనే కాదు, మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు ఇదే పరిస్థితి నెలకొంది. మరి అధికారులకు మేము ఎన్నోసార్లు చెప్పాం. వెంకటరామరెడ్డి మనకు చెప్పినప్పుడు మరి ఆ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. చట్టం తెలుసా మీకు? ఒక బయలా తెలిసిన ఒక వ్యక్తిని తీసేయాలంటే ఏదైనా కానీ తప్పు ఉండాలా, లేకుంటే ఫ్రాడ్ ఉండాలా, లేకుంటే అవినీతి ఉండాలా. ఏ ఒక్కటి లేకుండా ఎలా తీసేస్తారని చెప్పేసి కూడా మనం అడగడం జరిగింది. ఆయన కూడా ఈ రోజు అడుగుతున్నాం, మీరు ఈ రోజు కారకులైనటువంటి, ఆయన మృతి కారకులైనటువంటి మీరు సమాధానం చెప్పాలా. ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు బుక్ చేయాలని చెప్పి చెప్తున్నాం. ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ కుటుంబానికి వెంకటరామరెడ్డి మృతి కారకులైన వాళ్ళ మీద చట్టపర చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము పార్టీ పరంగా మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.